స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీహిల్స్ ఓపీ ఎన్నికపై బీజేపీ కొత్త చీఫ్ రామచంద్రరావు ఫోకస్ పెట్టారు. జూబ్లీహిల్స్లో సమీకరణలు మారాయని, ఓపీ ఎన్నికలో గెలుపు మాదేనని రామచంద్రరావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని సీరియస్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఓపీ ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలో అధికార పార్టీకి షాక్ ఇస్తామని కమల్నాథులు అంటున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, రవి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ నూతన అధ్యక్షుడిగా వచ్చినటువంటి రామచంద్రరావు తన మొదటి ఛాలెంజ్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. దాంట్లో భాగంగా మొదటగా జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికతో పాటు అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు, ఈ రెండు ఎన్నికలను కూడా ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకోబోతున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎన్నికైన తర్వాత మొదటగా వచ్చేటటువంటి ఎన్నికలు, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక కానీ, మొదటగా ఇప్పటికే జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలు కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి అంశంలో ఓటర్లు సమీకరణాలు మారాయి. గతంలో ఏదైతే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అక్కడ ఉన్నటువంటి ఓటర్లంతా కూడా పట్టం కట్టారు. కానీ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ఆ ఓటర్లంతా కూడా బీఆర్ఎస్ వైపు వెళ్ళారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ ఓటర్లంతా కూడా మరొకసారి బీజేపీ వైపు ఉన్నారనేటటువంటి అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా గతంలో లంకల దీపక్ అక్కడ పోటీ చేయడం జరిగింది. 25,000కు పైగా కూడా తనకి ఓట్లు వచ్చాయి. ఈసారి బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్, ఏంటంటే జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి సీటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సిట్టింగ్ సీటు. ప్రస్తుతం బీఆర్ఎస్తో పాటు అటు కాంగ్రెస్ని దాటి మేము జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేస్తామనేటటువంటి ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అభ్యర్థులు పోటాపోటీగా మేము పోటీ చేస్తామనేటటువంటి అంశాన్ని అధిష్టానంతో తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగా లంకల దీపక్ రెడ్డి, గతంలో పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డికి అక్కడ సీట్ ఇస్తారా, లేక ఇతర ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారు, ముఖ్యంగా జూటూరు కీర్తిరెడ్డి కానీ అదేవిధంగా వీరపనేని పద్మ కానీ, ఈ ముగ్గురు కూడా ప్రధానంగా రేసులో ఉన్నప్పటికీ ప్రధానంగా లంకల దీపక్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందా, లేక ఆర్థికంగా బలమైనటువంటి అభ్యర్థిని అక్కడ బరిలో దించాలనేటటువంటి ఆలోచన చేస్తే మాత్రం జూటూరి కీర్తిరెడ్డికి అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటితే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈజీగా గెలవచ్చు అనేటటువంటి ఆలోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే అక్కడ అంగబలం ఆర్థిక బలం గట్టిగా ఉన్నటువంటి నేతనే బరిలోకి దింపాలనేటటువంటి ఆలోచన చేస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో బీజేపీ గెలిస్తే మాత్రం రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాదే జెండా ఎగరవేస్తామనేటటువంటి ఆలోచనలో కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగా మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్రరావు నూతన అధ్యక్షుడు ఆ దిశగా ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో గతంలో ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకోలేదు. కానీ ఈసారి మాత్రం స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకోబోతున్నామంటూ కూడా నూతన అధ్యక్షుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎప్పటి నుంచి బీజేపీ పార్టీ ప్రణాళికలు రచిస్తుంది. ఎందుకంటే ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో స్థానిక సంస్థలను టార్గెట్ పెట్టుకొని ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేస్తే వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికలను ఈజీగా గెలవచ్చు అనేటటువంటి అభిప్రాయంలో రాష్ట్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశంలోనే గతంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఎంపీ ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు నూతన అధ్యక్షుడు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీలన్నీ కూడా రద్దయినటువంటి నేపథ్యంలో మరొక ప్రత్యేకంగా కొత్త కమిటీని వేసేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ప్రతి సర్పంచ్ అభ్యర్థితో పాటు జడ్పీటీసీతో పాటు ఎంపీటీసీ ఈ 3 స్థానాలకు సంబంధించి ప్రధానంగా 3 నుంచి 4 వరకు కూడా బలమైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేయాలి. అభ్యర్థులను ఎంపిక చేసిన తర్వాత దానిలో నుంచి ఒక బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలనేటటువంటి దిశగా ఇప్పటికే కసరత్తు చేయడం జరిగింది. ఆ దిశగా ఇప్పటికే ఆ గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి నివేదికలన్నింటిని కూడా రాష్ట్ర నాయకత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొకవైపు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశంలో అధికంగా ముఖ్యంగా అక్కడ జరిగేటటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి కేంద్రం ఇచ్చేటటువంటి నిధులే అధిక శాతం గ్రామ పంచాయతీల్లో అమలవుతాయి. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ఆ నిధులే ఎక్కువగా ఆ పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులు కేంద్రం నుంచే రిలీజ్ అవుతాయి. కాబట్టి ఈ అంశాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి.
వెళ్ళాలి. అదేవిధంగా మోడీకి సంబంధించినటువంటి 11 ఏళ్ల పాలన కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొని వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలంటే గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటే వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగరవేయచ్చు అనేటటువంటి ఆలోచనలో పూర్తిగా రాష్ట్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి నూతన అధ్యక్షుడు కూడా అదే దిశగా ఆలోచన చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే ఒక ప్రణాళికను సైతం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ బన్సల్ కానీ, అభయ్ పాటిల్ కానీ, ఇతర అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా అదే స్థాయిలో ఫోకస్ చేస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం పైన కూడా అదే స్థాయిలో సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధుల అంశంలో కానీ, అదేవిధంగా 11 ఏళ్ల మోడీ పాలనకు సంబంధించినటువంటి అంశంలో గ్రామ పంచాయతీలో ప్రతి పౌరుడికి తెలిసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాలు చేయడంలో విఫలమవుతున్నారు. తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్లందరినీ కూడా బీజేపీ వైపుకి తిప్పుకుంటేనే మనం అనుకున్నటువంటి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా రాష్ట్ర నాయకత్వానికి, అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా హితోపదేశం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రామచంద్రరావుకు సంబంధించి నూతన అధ్యక్షుడు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రెండు స్థానిక సంస్థలు, అదేవిధంగా జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో సత్తా చాటేదే ఇదే జోసు రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీకి సంబంధించి అటు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ అనుకున్నటువంటి స్థానాల్లోనే, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలు 8 మంది ఎంపీలతో పాటు అదేవిధంగా 8 మంది ఎమ్మెల్యేలు మొన్న రాజాసింగ్ రాజీనామా చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం ఆయన బీజేపీ పార్టీకి లోబడే ప్రస్తుతం ఆయన ప్రసంగాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అటు 8 మంది ఎంపీలు, ఇటు 8 మంది ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా 3 ఎమ్మెల్సీలు తాజాగా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి సాకిస్తూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు గెలవడం జరిగింది. ప్రస్తుతం ఈ అంతా జోసిని ప్రస్తుతం ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేలతో పాటు మరొకవైపు తాజాగా గెలిచినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి జోస్ను అంతటిని కూడా కొనసాగిస్తూ రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గానే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా దాన్ని సీరియస్గా ముందుకు తీసుకుపోవాలి, సీరియస్గా అనుకున్నటువంటి స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలంటూ కూడా రాష్ట్ర నాయకత్వానికి కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీకి సంబంధించినటువంటి ఎటువంటి గ్రూప్ రాజకీయాలు లేవు, ఎక్కడా కూడా ఎవరి వర్గం 2 వర్గాలు కూడా లేదు. పార్టీ అంతా ఒకటే ఐక్యమత్యంగా ముందుకు వెళ్ళాలి. పార్టీ తల్లి లాంటిది, ప్రతి ఒక్కరు కూడా పార్టీకి లోబడి పని చేయాల్సిందేనంటూ కూడా ఇప్పటికే రామచంద్రరావు నేతలందరికీ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆయనతో కలిసికట్టుగా ముందుకు వెళ్తారా, లేక స్థానిక సంస్థలు ఎన్నికలు కానీ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో ఎవరికి వారే ఉంటారా అనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది రవి.